ఒంగోలు మండలం వెంగముఖపాలెం నందు ఒంగోలు పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సుండి శ్యామ్ ఆధ్వర్యంలో స్థానిక చర్చి నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ వారి సతీమణి నాగ సత్యలత ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శి టీడీపీ కోఆర్డినేటర్ పమిడి రమేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మన డైనమిక్ లీడర్ దామచల జనార్దన్ జాన్ రెడ్డి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాం. దయచేసి మీరు పరుస్తూ దృఢపరుస్తున్న విధానానికై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా మా పల్లెలో ఇంత చక్కని వెలుగును మీరు ప్రకాశింపచేస్తున్నందుకు మీకు స్తోత్రములు. ఈ కార్యకలాపాలన్నీ కూడా ప్రభువా మీకు మహిమకరంగాను మాకందరికీ ఆశీర్వాదకరంగా ఉండినట్లు మీ ఆత్మను మా పైన కుమ్మరించమని అడుగుతున్నాం. ఇదిగో ప్రభువా ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటిని కూడా చేపట్టడానికి మీ దాసుడు ప్రభువా మా ప్రియుడు మా సహోదరుడు చుండి శ్యామ్ గారిని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇలాంటి బిడ్డలను ఒక గ్రామంలో మీరు ఎంపిక చేసుకొని ఈ గ్రామానికి వెలుగు రప్పించాలంటే ప్రభువా ఒక నాయకుడు కావాలి. ఆయన స్థలాన్ని ప్రభు ముందుగా దేవదూతలతో నడిపించమని ఈ మరొకసారి మా గ్రామం అందరికీ వందనాలండి. ఈ కార్యక్రమాలు
మీరు ఎవరో కూడా ఎవరికి తెలియదు. అతను సీడు అంటే ఒక జబర్దస్త్ మా నాన్నకి మొత్తం సీడుగానే నేను అందరికి. అయితే ఈరోజు ఈ వేదిక మీద ఒంగోలు పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడిగా పోయిన సంవత్సరం అక్కడ నన్ను తెచ్చి ఇక్కడ నిలబెట్టి జిల్లాలోనే తెలుగుదేశం కుటుంబంలో నాకు ఒక సభ్యులుగా అవకాశం కల్పించిన అన్న జామకర్ణ జనార్దన్ గారికి, అలాగే మా వదిలి గారైనటువంటి వదిలిందరు, అలాగే తెలుగుదేశం కుటుంబంలో నన్ను ఆదరించి ప్రేమగా చూసిన కమిటీ రమేష్ అన్నకి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మినీ క్రిస్మస్ శుభాకాంక్షలు. శ్యామ్ కానీ ప్రభుత్వం కానీ యేసు కానీ మిగతా మన నాయకులందరూ దీని ముందు నడిపిస్తూ మన రామసేవ జనార్దన్ అన్న గారి సారథ్యంలో మేమందరమీ ఇంకా ముందు కూడా ఆయన సారథ్యంలో ఆయన గుడుపుతుందే అన్ని కార్యక్రమాలు చేపట్టేదానికి, ఆయన ఏది ఆదేశిస్తే అది చేసేదానికి కూడా మేము ఆయన వెన్నట్టు ఉంటూ ప్రతి కార్యక్రమం నిర్వహిస్తామని, ముఖ్యంగా రేపు ముందు జరగబోయేవి మనం ఏదో భయపడుతున్నాం. వాళ్ళకి ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మనం అన్ని ముందుకెళ్ళి చేస్తా ఉంటే వాళ్ళే వెళ్ళిపోతున్నారు. దాన్ని గమనించి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండండి. ముందు వచ్చే ఏదైనా సరే మనం ముందుకెళ్తుంటారు, వెనక్కి వెళ్తారు, అందుకు అనుమానం లేదు. అది నిదర్శనం. నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అందరూ మనం మన ఏరియాలో 4 గోడల్లో మనం సిద్ధంగా ఉందాం. దానివల్ల జనార్దన్ నాయకత్వం. మా డీజే గారికి మా మేడంకి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ అందరిలో తలలో నాలుగులాగా వెలిగిన చుండి శ్యామ్ గారు ఈ ప్రోగ్రామ్ ని ప్రతి సంవత్సరం ఇప్పటికీ గత 15 సంవత్సరాల నుంచే చేస్తున్నారని విన్నాను నేను. అంత మంచి మనసున్న చుండి శ్యామ్ గారిని, వాళ్ళ ఫ్యామిలీని, కుటుంబ సభ్యులు కూడా మీరు దీవించాలి. అలాగనే మీ ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు మళ్ళీ ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరగాలంటే ఈ చర్చి ఇంకా దశ దిశ నిర్దిశ ఎంతో మార్చేదానికి ఒకే ఒక లెజెండ్ లాంటి మగాడు డీజే ఒకడే. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు మీరు ఎవరు ఎక్కడున్నారు అన్నది కాదు, ప్రతి నిమిషం ఒక సైనికుల్లాగా పోరాడి మళ్ళీ మనం అధికారంలోకి రావాలి. ఇటువంటి సెమీ క్రిస్మస్ వేడుకలు ఎన్నో మనం జరుపుకోవాలి. అందుకని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా వాళ్ళ భార్య సత్యమణి గారు, లతా గారికి, ఈ వేదిక మీద ఉన్న తమ్ముళ్ళందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. కానీ ఒకటి గుర్తు తెచ్చుకోవాలి, మనము ఒక కులాలు కాదు, మతాలు కాదు, ఒక దేవుళ్ళు కాదు, అందరికీ సమానమే మనం అనేది అన్న రామారావు గారు నేర్పిపోయిన విద్య మనకి ఒక కులాలకి మతాలకి సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఆ రోజు మరి అన్న రామారావు గారి నాయకత్వంలో కానీ మరి మన పెద్ద ఆయన దామశిల అనంత గారు, మన దామశిల ఆంజనేయ గారు ఆ రోజుల్లో అందరి నాయకత్వంలో కూడా చక్కగా ఒక పరిపాలన ఎన్టీ రామారావు గారు మన గొప్ప చెప్పిపోయిన పరిపాలన మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అవినీతి లేకుండా నీతి నిజాయితీగా బతికిన రాజకీయాలు మనవి. అదే రాజకీయాల్లో మన జనార్దన్ గారు 5 సంవత్సరాలు పనిచేశాడు, ప్రతిపక్షాలు అందుమంది పనిచేశాడు. ఈ 5 సంవత్సరాల్లో మీ ప్రతి ఇంటికి ఏం తెచ్చుకున్నారు, ప్రతి వీధికి ఏమొచ్చింది, ఇక్కడ మనందరం కూడా ఈ రోజు ఇక్కడ సంవత్సరం తప్పనిసరిగా శ్యామ్ తమ్ముడిని పిలుస్తారు ఉంటాడు, వస్తాను ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా అంటే మా మేడం గారు కూడా వచ్చారు, చాలా విలువైంది. తర్వాత ఏంటంటే శ్యాము కష్టపడాలనుకునే ఒక వ్యక్తి కష్టపడతాడు, శ్రమ పడతాడు, ఇంకోటి కోసం పోరాటం చేస్తాడు. అలాంటి వ్యక్తులు ఎప్పుడు ఎడవ పెట్టకుండా శ్యామకి మీ అందరూ అన్నదాన్ని ఇచ్చేసి శ్యామ్తో పాటు ఉండి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మరి మన జనార్దన్ రావు గారు అత్యధిక మెజారిటీగా గెలిపించవలసిందిగా నేను కోరుకుంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నారు. క్రిస్మస్ గురించి మన పాస్టర్ గారు చెప్పారు, సందేశం ఇచ్చారు. ఇది రాబోయే రోజుల్లో మనం ఏదైనా కానీ మంచి చెడు మాట్లాడుకోవాలి, బాగా ఒక జీవితాన్ని నడపాలి. మరి మనం ప్రార్థించేది కూడా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఒక మంచి జీవితాన్ని గడపడానికి
మంచిగా మనం జీవించడానికి మనం ఏ రకంగా అయితే అడుగులు వేసుకుంటూ దానికి సంబంధించినటువంటి వాటిలో ప్రధానమైనది ప్రభుత్వాలు. మనం ఎదుర్కొన్నటువంటి ప్రభుత్వాలు వేసుకోవాలి ఇక్కడ. సో దేవానందను కూడా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే శ్యాము ఏ నమ్మకం అయితే నిలబెట్టాడో ఆ నమ్మకాన్ని కాపాడుకున్నందుకు, పార్టీని నిలబెట్టినందుకు. మరి ముత్తం శ్రీనివాసరావు ఆల్రెడీ చెప్పాడు అతని గురించి ఏ రకంగా. జనార్దన్ గారి దేవుడి ఈ పార్టీలో మాకు ఇంకెవరు తెలియదని. నేను కూడా ఈ పార్టీలో 2 సంవత్సరాలు నా ప్రయాణం. జనార్దన్ గారి ఆహ్వానం మేరకు ఈ పార్టీలోకి వచ్చాను. జనార్దన్ గారిని చూసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాను. మా గురించి ఎవరు కితాబు ఇవ్వాల్సిన పని లేదు. మా క్యారెక్టర్ బాగా ఇన్ని సంవత్సరాలు 50 సంవత్సరాల క్యారెక్టర్ నిలబెట్టుకున్న వాళ్ళం నేను, లేదా వాళ్ళు కానీ నాకన్నా చిన్నవాళ్ళైనా. మా గురించి ఎవరు కితాబు ఇవ్వాల్సిన పని లేదు. కితాబు ఇచ్చే పరిస్థితి వచ్చినప్పుడు మేమే పార్టీలో ఉన్నాం. అసలు ఈ పార్టీ సందర్భంగా ప్రభు కృప కరుణ మనందరికీ కలగాలని, మీ అందరి జీవితాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ ప్రభువును ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా యేసు ప్రభు మార్గం మనకి చేతైనంత వరకు పక్క వారికి సహాయం చేయాలి. సహాయం చేస్తే అదే మనకి యేసు ప్రభు కరుణ కలుగుతుంది అనేది ఆయన మార్గం. ఆ ప్రకారం మనం అందరినీ ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఈ సమాజంలో వారికి తోడుగా నీడగా ఆసరాగా ఉండాలని కోరుకుంటూ, భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మేలు చేసేదానికి ఒక్క చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. మీరందరూ ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా అవ్వాలని, మా అన్న జనార్దన్ అన్న గారిని ఎమ్మెల్యేగా మంత్రిగా చూడాలని, అదేవిధంగా మీ అందరికీ నిరంతరం ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా చేదోడు వాదోడుగా ఉండేటువంటి చుండి శ్యామ్ గారిని మరిన్ని పదవులు అలంకరించే విధంగా మీ అందరూ ఆ ప్రభువుని క్రిస్మస్ సందర్భంగా వేడుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి బాధపడ్డది లేదు. ఎందుకంటే మేము అడిగిన ప్రతి పని చేస్తానే ఉన్నాడు. అంత గొప్ప మనసు దేవుడు తనకిచ్చినందుకు, మన ఎమ్మెల్యే గారికి ఇచ్చినందుకు మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాం. మా శ్యామన్న గారు అడగంగానే ఆయన ప్రతి పని చేసి పెడుతున్నాడు. ఈ కనిపించే మా చర్చి దగ్గర ఏదైనా కానీ, పల్లెలో రోడ్లు కానీ, పైప్ లైన్స్ కానీ, ఏదైనా కానీ ప్రతిదీ చక్కగా చేసి పెట్టాడు. అందుకని మన ఎమ్మెల్యే గారిని ఏ పనైనా అడిగినా చేస్తున్నారు. అది మనమందరం గుర్తుపెట్టుకొని ఈసారైనా మనల్ని మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలని మనసులో పెట్టుకొని, అది మర్చిపోకుండా దృష్టిలో పెట్టుకొని మన విలువైన ఓటు తనకి వేసి మనం గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను. ఆలోచించా నాగేంద్ర బాబుని, స్వర్ణ వెంకట్రావుని వీళ్ళందరినీ మాట్లాడుకొని, శ్రీధర్ని వీళ్ళందరినీ తీసుకొని ప్రచారం మొదలుపెట్టా. ప్రచారం మొదలు పెడుతుంటే కొంత నాకు అర్థమైంది. అన్నా, నీ కాడ ఎవరైతే పనులు చేపిస్తున్నారు, మా పమ్మిడి రమేష్ అన్నకి రేపు అవసరం. ఈ మాటలు దామచర్ల జనార్దన్ అన్నకి మరీ అవసరం. ఒక్క నిమిషం కూడా పక్కన జరగకూడదు. అన్నా, అమ్మగారి దగ్గరికి నేను మొన్న పుట్టినరోజప్పుడు 5 ఫోన్ చేశాడు మొత్తం సీను, నా తమ్ముడు. అన్నా, నాయుడుపాలెం పోయేద్దాం రా అన్నాడు. నాకు ఆరోగ్యం బాగా తమ్ముడా అన్నప్పుడు, ఆరోగ్యం బాగలేకపోయినా నాయుడుపాలెం అన్నోళ్ళ అమ్మ దగ్గర కదా, నాన్న దగ్గర కదా అని ఆలోచించి మూతికి 3 మాస్కులు పెట్టుకొని సెట్రాజిన్ ట్యాబ్లెట్ వేసుకొని ప్రయాణం సాగించా. అంటే నాకు బాగలేదు, మీ అందరికి తెలుసు కాబట్టి. నాయుడుపాలెం పోయినాక పక్కన తమలపాకు చెట్లు, వదిన వాళ్ళ ఇంట్లో అవన్నీ పరిశీలిస్తా సోఫా మీద కూర్చున్నా. మనోళ్ళు వేసి ఆత్రంగా, అమ్మా
మా అన్నకి ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఇచ్చాడు, నాకు తెలుగు యువత ఇచ్చాడు అనగానే అక్కడ అనగానే అక్కడ ఒక విధమైన వాతావరణంగా కనపడింది. ఏం కనపడిందంటే అయ్యా ఇక్కడ విలువైన మాటలు అన్నమాట. ఎందుకంటే ఎంత పని చేసి మోసం చేస్తున్నారు మనల్ని. ఆ మాట వినాలా? మీరు ఏమైనా చేశారు? సుండి చావని వాడు తలుసుకుంటే ఎంగం తాలూకు ఒక్కళ్ళ పిలవకుండా 1000 మందితో ఏమనుకుంటారు మీరు? ఏం చెప్తారు? నాకు అన్ని తెలుసు. మా అన్న మినిస్టర్ అయినప్పుడు సామాన్య వాడు ఏ పౌరులు ఉంటారో చూపిస్తా. అప్పుడు దాకా వేకెన్సీ వెయిట్ చేయండి. అమ్మా నేను నాయుడుపాలెం వెళ్ళా. మా వాడు ఆత్మగా లేచా, అమ్మా ఎస్సీసీఎల్ గురించి మాకు తెలుసునయ్యా అన్నాను. అమ్మా పాదానికి వందనం చేశా. అంటే దామచర్ల జనార్దన గారికి భార్య మా వదినమ్మ, ఆమె కూతురు లెక్క. ఆమెకి పాదాలకి దండం పెట్టగానే మేమిద్దరం ఉండి, అయ్యా ఈ మాటలు వినండి. మీరు ఎవరైనా కులాలు ప్రస్తావనలు ఎన్నో విధాలు వాటి గురించి కూడా వివరిస్తాను. పక్కనే నన్ను మాట అంది, జనార్దనం మాకు బిడ్డ కాదయ్యా, ఒంగోలు దళితుల మొత్తానికి మొత్తానికి అన్న తమ్ముడు అభినత్వం గుర్తుపెట్టుకోండి. వాళ్ళ తాత నుంచి వాళ్ళ నాన్న నుంచి ఎస్సీలకు పనిచేయమని తప్ప ఇంకొకరికి పనిచేయమని మాత్రం మేము చెప్పాయా. అయితే ఓడిపోయాడు కాదమ్మా, ఎంత పని చేసిన అన్నని మళ్ళీ నా తమ్ముడు అన్నాడు సేనయ్య. అప్పుడు అయ్యా మీరేముందయ్యా పేదోళ్ళు కుడిమిస్తే పండగ డబ్బుకు మోసపోతారు, మీ తప్పు కాదయ్యా. మీరు ఆర్థికంగా బలపడినప్పుడు ఎవరినైనా ఎదిరిస్తారయ్యా. అవును, అంబేద్కర్ విజయాన్ని చూసా. మళ్ళీ నేను 2 మోకాళ్ళకి దండం పెట్టామా, నేను వెళ్ళొస్తాను. అడగకుండే ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఇచ్చాడు. ఇంకొక మాట కూడా చెప్పాలా, ప్రకాశం జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా అంటే ఇక్కడ ఉన్న పమిడి రమేష్ అన్న, ఇక్కడ ఉన్న దామచర్ల జనార్దన్ గారు సౌరుడు కులం కాదు, వాళ్ళు ఏ కులం కూడా నేను చెబుతా. తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత చెబుతా. అసెంబ్లీలో అడుగు పెట్టకుండా సుండి సాబుకే జిల్లా సివిల్ సప్లై డైరెక్టర్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఒంగోలు నియోజకవర్గానికి వర్గం నుంచి నెల్లూరు జిల్లా దాకా సోదరి మొత్తానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటా. వాళ్ళ గురించి ఒక మాట చెప్పాలనుకున్నా, డయాస్నే చెప్పేశా. అంటే పమ్మిడి రమేష్ అన్న, జనార్దన్ గారు సోదరిస్ కాదు కాబట్టి వాళ్ళు ఏంటో కూడా నేను చెప్తా. తర్వాత మాఫియాలు చేసే కుటుంబం అయితే కాదు, ఇసుక మాఫియాలు చేసే కుటుంబం అయితే కాదు, మైనింగ్ మాఫియాలు చేసే కుటుంబం అయితే కాదు. వాళ్ళ నాన్న సంపాదించిన కష్టాన్ని చేసుకొచ్చి ఎక్కడ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఎక్కడ రూపాయి లంచం తీసుకోకుండా 60,000 ట్రాన్స్ఫర్లు చేస్తే ఆ డబ్బు తీసుకుంటే 2వ ఎలక్షన్ దొమ్మానిచ్చేవాడే. పేదోళ్ళకి చేస్తున్నా ఎక్కడ రూపాయి తగ్గకూడదు. మొన్న మహాతల్లి మమ్మంది, అన్నకి నేను ఒకటి చెప్పాను సార్. ఏం చెప్పావమ్మా అన్న, ఈ మాట మర్చిపోయా. అయ్యా గెలిచావు, తాత పేరు పోగొట్టగాకరు అని వాళ్ళ నాన్న నేను చెప్పాను సామా అంది. అమ్మా మా ఊరుండే అమ్మా ఆని ముత్యాలు కొన్నావు అన్నావు, అన్ననే మా బుధాల మీద చేసుకొని మోస్తామమ్మా. అయ్యా మీరు మాకు బిడ్డలు లాంటి వాళ్ళరా, మీరు ఎంత బాగు చేస్తుంటే మాకేం తినటానికి ఉండటానికి ఉందయ్యా. పేదోళ్ళకి సాయం చేయడానికి దామచర్ల జనార్దనం వాళ్ళ తాత కూర్చోనయ్యా అంది. ఒకే మాట. మొన్న ఆయన ప్రెస్ మీట్ లో ఏమన్నాడంటే, దామచర్ల వాళ్ళు ఏం చేశారు, అసలు ఏం చేశారు దామచర్ల వాళ్ళు, అతనికి తెలిస్తే కదా. వాళ్ళ ఊరి పక్కన 20 ఎకరాలు దామచర్ల వాళ్ళు ఇచ్చారు, అతనికి తెలిస్తే కదా అంట. ఏదో పిచ్చి డబ్బు వస్తుంది, ఏదేదో చేసుకుంటున్నారు. కానీ గుర్తు పెట్టుకోవాలా, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క అంబేద్కర్ వారసుడు గుర్తు పెట్టుకోవాలా. పాలిటెక్నిక్ కాలేజీలు కట్టించింది దామచర్ల వాళ్ళే.
నాయుడుపాలెం పోతే ఈ రోజుకి పేరు తీసుకొని అన్నం తింటమే. అది నేర్పించింది కూడా దామచర్లవాళ్ళు. బళ్ళు గుడులు కట్టించింది దామచర్లవాళ్ళు. సింగరకొండ పోతే వసతి గృహాలు కట్టింది దామచర్లవాళ్ళు. మరి నువ్వు పొయ్యి కాదానికి పొయ్యి పెట్టకుండా దామచర్లవాళ్ళు ఏం చేస్తుంటే దుబ్బుకుని వస్తారా నాయన. కాకపోతే టైం ఉంది, టైం కోసం వెయిటింగ్. అసలు అదే దామచర్ల జనార్దన్ గారు ఆ రోజున్న పరిస్థితుల్లో కన్ను తెరిచి ఏమైంది, ఎక్కడ తిరిగేవాళ్ళు ఒంగోలులో. నేను రోజు చదువుతుంటా పోయినప్పుడు. అంటే నాకు ఇంట్లో శుభాకాంక్షలు. నమస్కారాలు. ఈ కార్యక్రమ సభాధ్యక్షులు గౌరవనీయులు పార్లమెంట్ యువత అధ్యక్షులు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మన సోదరులు మన దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి కమిల్ రమేష్ గారు, మన శశిభూషణ్ గారు, వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా అనంతమ్మ గారు, మన కార్పొరేటర్ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మొదటిగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన చుండుశ్యామ అయితే ఇది 6వ సంవత్సరం. క్రిస్మస్ రాగానే ఎంతో ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. మాకేమో అరగంట అని చెప్తాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో దాన్ని 4 గంటలు చేస్తాడు. మేము దీన్ని పెట్టుకొని ఒక 2-3 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత కదలటానికి లేదని చెప్పేసి ఇంకా ఇందాక ఆయన మాట్లాడేది కూడా అన్నీ కూడా మీరు చూశారు. అట్లా ఎంతో అభిమానం మీద మన గ్రామానికి ఎప్పుడూ మీకు అండగా ఉంటా, ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు తోడుగా ఉంటున్న వ్యక్తి మన చుట్టుశ్యామ అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మనం ఉండే టైంలో కూడా మేమంతా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా ఎక్కడెక్కడ కార్యక్రమాలు ఉన్నాయి, ఏం చేయాలి, ప్రజల కష్టాల్లో ఎక్కడున్నారు, ఏదైతే వాళ్ళకి వసతులు కూడా మనం కల్పిస్తామో అవి చేస్తే బాగుంటుందని మనం చూసాం తప్పితే ఏ రోజు కూడా మనం ఏదో మాయ మాటలు చెప్పో లేకపోతే మనకేదో వచ్చాం కాబట్టి 4 మాటలు చెప్పేసి వెళ్ళే పరిస్థితిలో ఎప్పుడూ లేవని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే మన గ్రామానికి నేను మొదటిసారి వచ్చినప్పుడైతే మనకి కూర్చోడానికి ఇది కూడా లేదు. ఆ రోజు మనం చర్చిలో మాట్లాడుకున్నాం. ఒకసారి వచ్చినప్పుడు ఆ రోజు మన చుండుశ్యామ కానీ మన తిరుపతి స్వామి కానీ వీళ్ళందరూ కూడా, ఆయన పెద్ద యేసు గారు కూడా, వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడ ఒక డయాల్సిస్ రోడ్డు కావాలి, ఇక్కడ మట్టి తోలాలి, అదేవిధంగా రోడ్లు కొన్ని సిమెంట్ రోడ్లు కావాలని చెప్పేసి వాళ్ళు అడిగితే అప్పటికప్పుడు శాంక్షన్ చేపించి ఇవన్నీ కూడా కట్టాం. ఈరోజు ఎంతో చక్కగా ఒక 10 మంది పెళ్లి చేసుకోవాలన్నా, ఒక కార్యక్రమం చేసుకోవాలన్నా ఇబ్బంది లేకుండా ఉండటానికి డయాస్ అనేది కూడా మన టైంలో మనం చేసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు రోడ్ బ్రిడ్జెస్ కూడా మన ఊరికి ఎదువరికి ఎంతసేపు పట్టిందో మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు ఆ బ్రిడ్జిలు కూడా కట్టి అక్కడ దాకేసి ఈరోజు 2 కిలోమీటర్లు ఆ రోజు ఫండ్స్ లేక టెండర్లో ఆగింది. ఆ 2 కిలోమీటర్లు వేయడానికి ఈరోజు 2.5 సంవత్సరం అయినా ఇప్పుడుండే ఎమ్మెల్యే కానీ ఇప్పుడుండే మంత్రి కదా, మంత్రికి కూడా చేత కాలేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఏ పని చేసినా ఒక చిత్తశుద్ధి ఉండాలి. మనం ఏం చేసాం అనేది కూడా మనం అన్నీ కట్టాం. కట్టిన తర్వాత 2 కిలోమీటర్లు కలుపుకునేదానికి కూడా ఆయనకి చేతకాల. ఈరోజు ఒంగోలులో మనం చేసిన పనులు తప్పితే ఈరోజు వచ్చి ఊరికి ఏం చేయాలి. ఆయన వచ్చాడే తప్పితే ఆయన మంత్రిగా రావటం చుట్టం చూపు మాదిరి ఒకరోజు ప్రోగ్రామానికి రావటం వెళ్ళిపోవటం తప్పితే ఈరోజు ఎక్కడా కూడా కార్యక్రమాలు చేయాల. చేసిన దానిలో ఏంటంటే పేదవాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళకి దోచుకోవటం, ఎవరన్నా బ్రాహ్మణ సైట్ ఉంటే వెళ్ళి దోచుకోవటం. కొడుకు ఏం చేస్తున్నారంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎవరైతే వీళ్ళ డయాస్ మీద ఉన్నారు, వీళ్ళందరూ డయాస్ మీద ఉండేవాళ్ళు పక్క వెంకటేశ్వరులు ఉన్నాడు అనుకోండి, క్లాసిక్ వెంకటేశ్వరులు ఉన్నాడు, ఇతను ఏ వ్యాపారం చేస్తున్నాడు. లేకపోతే మన శశిభూషణ్ ఉన్నాడంటే ఇతను ఏ వ్యాపారం చేస్తున్నాడు. అతనికి ఏదైనా ఒక వ్యాపారం ఉందంటే ఆ వ్యాపారం ఎట్ట మూపియాలి. లేకపోతే పాతది 25 సంవత్సరాలకు ఏదైనా కేసు ఉందా ఆ కేసుని ఎట్లా లాగాలి, ఎట్లా మానసికంగా ఇబ్బందులు పెట్టాలి, లేకపోతే ఈ విధంగా కంకణం కట్టుకొని ఈ విధంగా చేసుకుంటా పోవడం తప్పితే ఈరోజు ఎక్కడా కూడా మన నియోజకవర్గంలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు జరగలేదని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ప్రజలు గుర్తుపెట్టుకోవాలి.
మనకి కష్టంలో ఉండేటప్పుడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వచ్చారో, ఈరోజు మన కొత్తపట్నం కూడా చాలా చేశాం, టౌన్లో కూడా చేశాం. ఈరోజు వెళ్ళేది ప్రజలంతా కూడా ఏదో పొరపాటు అయిపోయింది ఒక్కసారి అని చెప్పేసి మేము చూసాం. ఈరోజు ఉండే పరిస్థితులు చూసిన తర్వాత చాలా బాధ వేస్తా ఉందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఒక్కసారి అనేకునేది ఈరోజు 5 సంవత్సరాలు అయింది. ఈరోజు రాష్ట్రంలో ఒక అవినీతి పరుని ముఖ్యమంత్రి చేశారు. 16 కేసులో ఛార్జ్షీట్లో ముద్దాయిగా ఉన్నాడు. ఏ క్షణాన్ని అతను తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారో తెలియదు, ఏ క్షణాన్ని శిక్ష చేస్తారో తెలియదు. అలాంటి అతన్ని ఇవాళ ముఖ్యమంత్రిని చేస్తే ఈరోజు 2.5 సంవత్సరం నుంచి ఇంట్లో నుంచి బయటికి రాలే అతను. సెక్రటేరియట్ ఏమో మనం కట్టిన సెక్రటేరియట్లో మనం ఆ రోజు అసెంబ్లీ చేస్తే అక్కడ కూర్చొని ఇక్కడ సెక్రటరీ అమరావతి ఏం చేయలేదని చెప్పి మాట్లాడుతున్నాడు ఆ పెద్ద మనిషి. ఈరోజు ఎంతోమంది పేదలు అయితే కోవిడ్ వచ్చినప్పుడు హాస్పిటల్లో అయ్యి ఒక్కొక్కళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరు కోవిడ్ వల్ల చనిపోతే కనీసం హాస్పిటల్స్లో ఏం జరుగుతుంది, వాళ్ళకి కావాల్సిన ప్రికాషన్స్ ఏంటి అనేది కూడా చూసుకోలేకుండా ఆడ కూర్చొని ఎవరు చేస్తే నాకేందని చెప్పేసినట్టు టీవీలో కూర్చొని రికార్డు ప్రెస్ మీట్లు పెడతా ఆ విధమైన ముఖ్యమంత్రిని ఈరోజు ఈ ప్రజలంతా కూడా నమ్మి గెలిపించారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీకు ఎస్సీలకు ఒకసారి గుర్తించుకుంటే ఆ రోజు ఎస్సీ లోన్స్ ప్రతి కుటుంబానికి లోన్లు ఇచ్చాం. కొంతమందికి అయితే జీవనం కోసం కార్లు కావాలంటే ఇన్నోవా కార్లు కానించి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అన్నీ చేశాం. ఈరోజు మీ పండగ వచ్చిందంటే 2 రోజుల్లో పండగ ఉంది అంటే మీకు క్రిస్మస్ కానుక ప్రభుత్వం నుంచి ప్రతి ఇంటికి కూడా క్రిస్మస్ కానుకలు కూడా చేర్చేవాళ్ళం. ఎందుకంటే పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు వండుకోవడానికి ఏదో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పండగ వాళ్ళు కూడా సంతోషంగా చేసుకోవాలని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే క్రిస్మస్ కానుక పెట్టాం. ఆ రోజు హిందువులు ఉంటే సంక్రాంతి కానుకలు పెట్టాం. అదేవిధంగా ముస్లిమ్స్ ఉంటే ఆ రోజు రంజాన్ తుఫా పెట్టేసి వాళ్ళందరికీ కూడా కావాల్సిన వంట సామాన్లన్నీ కూడా ఇచ్చి మన దగ్గర ఇంట్లో లేదు అనేది ఆ బాధ లేకుండా వాళ్ళందరూ కూడా పండుగలు చేపించింది కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా తెలుగుదేశం పార్టీ పేదల కోసం ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా చేసింది. కానీ మీరు ఒక్కసారి చూడాలని చెప్పి ఒక అవినీతి పరుని ఈరోజు ముఖ్యమంత్రిని చేశారు. రాష్ట్రం ఈరోజు 2.5 సంవత్సరం అయితేనే 3,40,000 కోట్లు ఈరోజు అప్పు తీసుకొచ్చి ఒక్క దగ్గర కూడా రోడ్లు కానీ లేకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా పూర్తిగా ఈరోజు నాశనం అయిపోయింది. ఈరోజు ఉద్యోగస్తులకు జీతాలు లేవు, పెన్షన్లు చాలామందికి పెన్షన్లు కూడా తీసేశారు. మన టైంలో 3,000 మందికి అదనంగా పెన్షన్ తీసుకొచ్చి ఇంటింటికి ఒక పార్టీ అనేది చూడకుండా ఆ రోజు పెన్షన్లు ఇచ్చాం, రేషన్ కార్డులు ఇచ్చాం. అదేవిధంగా హౌసింగ్ లేని వారికి కూడా ఆ రోజు మన హౌసింగ్ స్కీమ్లో హౌసింగ్లు ఇచ్చాం. అవి ఈరోజు బూత్ బంగ్లాల్లాగా తయారైపోయింది. కొన్ని కోట్లు పెట్టి కడితే దాన్ని కూడా ఇయడానికి చేత కాకుండా దాన్ని అట్లా పడేశారు. ఈరోజు అనేక విధాలుగా కూడా ఈ రాష్ట్రం వెనకపోవడం జరిగింది. ఈరోజు రెవెన్యూ కూడా వచ్చే సోర్స్ కూడా ఎక్కడ కూడా లేకుండా వచ్చిన కంపెనీలన్నీ కూడా వెనకపోయి ఈరోజు రాష్ట్రం కూడా అధోగతిలో ఈరోజు ఉందని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీ అందరూ కూడా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నా కూడా చిన్నవాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు అన్నీ కూడా ఏం జరుగుతుంది, మన రాష్ట్ర పరిస్థితులు ఏందనేది కూడా మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మన నియోజకవర్గంలో కూడా ఏం చేసామో అప్పుడుండే పరిస్థితులు ఏంటి, ఇప్పుడుండే పరిస్థితులు ఏంటి అనేది కూడా మీ అందరూ కూడా గమనించుకోండి. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా ఏం చేయాలనేది మీరు కమ్యూనిటీ వాళ్ళు అడిగారు. ఆ రోజు చూసాము రోడ్డు మీదే సైట్ ఉంది, దాన్ని కట్టాలంటే అప్పుడు శాంక్షన్ చేసాం. కాకపోతే అప్పుడు మన ఎలక్షన్ టైం అయిపోయి కోడ్ వచ్చి ఆగిపోవడం కూడా జరిగింది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇందాక చూసాము ఈ ఊర్లో ఎవరో పక్కన వాళ్ళు వచ్చేసి ఆ ప్రోగ్రాంకి వెళ్ళొద్దని ఇట్లా బెదిరించేస్తున్నారా అని చెప్పి కూడా చెప్తా ఉన్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు ఏదైనా కూడా అభివృద్ధి కార్యక్రమాలు అంతా మన అనుకొని మనం పనిచేసాం కాబట్టి ఈ కార్యక్రమాలు చేశాం. రేపు భవిష్యత్తులో ఎవరైతే ఈరోజు రాజకీయాలు చేసి పిచ్చేషాలు వేస్తున్నారో తప్పకుండా వాళ్ళకి ముందు డెవలప్మెంట్ కంటే ముందు వాళ్ళు ఎవరైతే అత్యాక్షన్ చేశారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తోలు తీసే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన వాళ్ళని ఇబ్బంది పెట్టి మన కార్యకర్తల మీదకి వచ్చి కేసులు పెట్టి బెదిరింపులు చేస్తే ఈరోజు ఎవరు కూడా సహించేది లేదు. ఇక్కడ ఎవరు కూడా ఎవరికి ఊడుగలు పెట్టే పరిస్థితిలో లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
ఈరోజు ఈసారి రాజకీయం ఎలా ఉంటుందో కూడా అబ్బా కొడుకులు ఇద్దరు కూడా చూపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఒక పద్ధతి అనేది లేకుండా ఈరోజు ఇబ్బందులు పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రకంగా మనం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, చుండుశ్యామ్ కానీ మన తిరుపతిశ్యామ్ కానీ కంటోళ్ళంతా నాయకులు మీ గ్రామానికి ఎప్పుడు కూడా ఈ గ్రామం మైనస్సే, అదేందో మనకు తెలియదు. కొంతమంది ఇక్కడ రెడ్డిస్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళు కూడా అంతకుముందు నాతో తిరిగారు. ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఎలక్షన్ ముందే జారుకున్నారు, అది కూడా ఎవరో కూడా మీకు తెలుసు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉన్నా కూడా ఎప్పుడు కూడా వచ్చినప్పుడు ఒక ఆప్యాయత మీద ఒక మన కుటుంబ సభ్యుల మాదిరి మీ అందరూ కూడా నన్ను చూడటం కానీ ఆ విధంగా ఉంది. కాబట్టి మీ అందరూ నాకు కూడా ప్రత్యేక అభిమానం ఈ ఊరంటే కూడా. అందుకే ఇన్ని కార్యక్రమాలు కూడా ఈ గ్రామానికి చేసుకుంటూ వచ్చాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా చుండుశ్యామ్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నారో వాళ్ళందరికీ పూర్తిగా అండగా ఉంటాం. తప్పకుండా అన్ని విధాలుగా కూడా వాళ్ళ ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు నేను కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమాన్ని మళ్ళీ ఈరోజు పెట్టి నేను మళ్ళీ విజయవాడ పెళ్ళుంది వాళ్ళ ఒక పక్క ఫోన్ అమ్మా, ఈ గ్రామంలో ఈ సంఘస్థులు మేడం గారికి ఏదో అర్జీ ఇవ్వాలనుకుంటున్నారు. వాళ్ళందరూ వచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ సంఘస్థులు ఏదో అర్జీ ఇవ్వాలనుకుంటున్నారు, త్వరగా వచ్చి అంతా 2 నిమిషాలు అయిపోయింది. ఇంతవరకు మీరు పెద్ద మనిషితో ఓడ్చుకొని ఉండాలి. సరే 2 నిమిషాలు. వాళ్ళకి అపోజిషన్ లేదు, ఏమి లేదు. వాళ్ళు ఆయన భక్తులు అన్నా మనం చేసేది ఏమి లేదు. ఏరే వాళ్ళు చేస్తున్నా ఆ దిమ్మికాలు ఆపేశారు. చేస్తానన్నా వాళ్ళు ఆయన చేత చేపించుకుంటానన్నారు, ఇచ్చేస్తున్నారు అన్నా. అది చెప్పేస్తున్నాను నేను కూడా. మొత్తం పాస్టర్ గారు 1,50,000 రైతు అన్నారు ముందు స్లాబ్ వేయడానికి. చర్చి కితకితలాడుతుంది. ఆ 1,50,000 పెట్టి స్లాబ్ వేయి, మిగతాది నేను అన్నోళ్ళని ఎక్కడ చేసుకుంటా. అది మీ పేరు వేసుకో, తాత పేరు వేసుకో. అది అమ్మా ఖచ్చితంగా అన్నోళ్ళ దగ్గర కూర్చొని మీకు ఆ పని చేపిస్తా. అమ్మా ఇప్పుడు చీరలు ఇస్తారు. ఓటమి గెలుపులు సహజమే. నా కుటుంబ సభ్యులకి నేను పోయి తలా ఒక వస్త్రం ఇవ్వాలని వాళ్ళు వచ్చి మీ ముందు నిలబడ్డారు. మీరు తీసుకొని పోవటం కాదు, వాళ్ళ సాయి చూసి మీరు ప్రేమించడం నేర్చుకోండి. ఓకే అమ్మా, తలా ఒకటి. మా అక్క పెద్ద అక్క తరాలు బాగుండాలంటే సిస్టమ్ బాగుండాలి. దాన్ని కథలోకి వచ్చిన నో లాస్